ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. మన శరీరములో ఉన్న రెండు ప్రాముఖ్యమైన అవయవములను గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను వినగలిగిన చెవు, చూడగలిగినటువంటి కన్ను రెండు కూడా దేవుడు కలుగ చేసినవే అని అంటూ ఉన్నాడు. ఈ రెండు మానవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్నది మనకు తెలుసు. ఈ లోకములో దేవుని సృష్టిని, దాని అందమును చూసి తిలకించాలంటే మనకు కన్ను చాలా అవసరమై ఉన్నది. ఒకసారి మీరు అంధులుగా భావించుకొని చూడండి. ఒక్కరోజు కండ్లకు గంతలు కట్టుకొని జీవించి చూడండి. అంధత్వము ఎంత భయంకరమైనదో మనకు తెలుస్తుంది. అయితే ఈ చక్కటి కనులను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ కనులతో మనము ఎల్లప్పుడూ ప్రభుని చూసి ఆయనను గణపరచువారముగా ఉండాలి. భక్తుడు అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులను ఎత్తుచున్నాను అని అన్నాడు. దేవుని వైపు మన కనులను ఎత్తి, దేవుడు ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదముల వైపే మన కనులు చూడాలి. అబ్రహామును గురించి దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయనను ఆశీర్వదించి వాగ్దాన భూమిని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగిన వాడై అబ్రహాము ప్రభుని వెంబడించినాడు. హెబ్రీ గ్రంథకర్త అబ్రహాం యొక్క దూరదృష్టిని గురించి, ఆయన నేత్రముల గురించి తెలియచేసినప్పుడు, అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పి ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాడు అని తెలియచేస్తారు. అప్పుడు అబ్రహాము భూమి మీద ఉన్న వాటి మీద తన వాంఛను పెంచుకోక, దేవుడు తనకు ఏదైతే నిత్య స్వాస్థ్యమైనటువంటి పరలోకమును అనుగ్రహించబోతున్నాడో దాని మీదనే తన దృష్టి నుంచి తన విశ్వాసపు ప్రయాణమును కొనసాగించినాడు. దేవుడిచ్చిన ఈ కనులతో మనము దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను స్వతంత్రించుకుని వారమై ఉండాలి. కానీ మనము ఈ కనులతో పాపము చేయువారముగా, చూడరాని దృశ్యములను చూసి పతనమైపోయే వారముగా ఉండరాదు. లోతును గురించి వాక్యము అదే చెబుతున్నది. లోతు సొదొమను చూసినప్పుడు అదంతయు పచ్చదనంతో కనపడింది గనుక ఆ పచ్చదనమును పాపముందని తెలియక అతడు పతనమైనాడు. అబ్రహాము విశ్వాసపు నేత్రమును కలిగిన వాడై పరలోకమును స్వతంత్రించుకున్నాడు. నీ నేత్రములతో దేనిని చూస్తున్నావు? నీ నేత్రములు విశ్వాస నేత్రములుగా ఉండాలని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరముగా వారిని వాడుకోమని, మిమ్మలను చూడగలిగిన నేత్రములు వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.